ఇప్పుడైతే మనం వాటర్ మార్క్ రిమూవ్ ఇప్పుడు మనం రికార్డ్ చేసిన వీడియోకి మొబైల్లోని యాప్స్లో కావచ్చు అండ్ కైన్ మాస్టర్ అండ్ ఫిల్మోరా ఎక్సెట్రా వీటిలో మనం ప్రో ఎడిటింగ్ తీసుకోకుంటే మొబైల్లో మనకు వీడియో ఎడిటింగ్ చేస్తే మనకు వాటర్ మార్క్ అనేది అలాగే ఉండిపోతుంది. వాటిని సింపుల్గా మనం రిమూవ్ చేయడానికి అండ్ నో వాటర్ మార్క్ వీడియోస్ని క్రియేట్ చేయడానికి ఇప్పుడు మనం వీడియో ఎలా అనేది మనం ఇప్పుడైతే చూసుకుందాం. అది దావిన్సీ రిజాల్వ్ అనే సాఫ్ట్వేర్లో మనం ఏ విధంగా వీడియోని వాటర్ మార్క్ రిమూవ్గా చేయాలో మనం ఇప్పుడైతే చూసుకుందాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటే మనకు ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఎఫెక్ట్స్ చూసుకోవచ్చు. టైటిల్స్ అండ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కనిపిస్తుంటాయి. ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది. అండ్ ఎడిట్లోకి వెళ్ళిన తర్వాత మనం వీడియో అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి. ఏదైతే రికార్డింగ్ చేసామో అండ్ వీడియో రికార్డ్ ఏదైతే చేసామో ఆ వీడియో అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి. చూడవచ్చు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టైం లైన్లోకి డ్రాగ్ చేయాలి. వీడియోని అనేది ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత టైం లైన్లోకి డ్రాగ్ చేసి వీడియో ఫిట్ అనేది కరెక్ట్గా ఉందా, రేషియో అనేది కరెక్ట్గా చూసుకోవాలి. ఇక్కడ చూడొచ్చు కైన్ మాస్టర్ మనకు లోగో అనేది కనిపిస్తుంది. దీన్ని రిమూవ్ చేయాలంటే ఇప్పుడు మనం చేయబోయే వీడియో చూడొచ్చు. అండ్ ఇక్కడ 4 sides మనకు లెంత్ అండ్ రేషియోను కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ వీడియో ఎడిట్లో మనకు ఆప్షన్స్ అనేటివి ఇక్కడ కనిపిస్తాయి. క్రాపింగ్ అండ్ టాప్ టు బాటమ్ అండ్ టాప్ లెఫ్ట్ టు రైట్ అండ్ పైన క్రాప్ చేసుకోవచ్చు. చూడొచ్చు లెఫ్ట్ సైడ్ క్రాప్ అండ్ రైట్ సైడ్ ఎక్కడైతే మనకు లోగో ఉంటుందో కైన్ మాస్టర్ లోగో ఉంటుందో దానికి సంబంధించి లోగో అనేది క్రాప్ చేసుకోవడానికి రైట్ సైడ్ క్రాప్ అండ్ బాటంలో క్రాప్ అండ్ టాప్లో క్రాప్ చేసుకొని ఏ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ చూడొచ్చు ఇక్కడ దీన్ని లెంత్ కరెక్ట్గా మనం ఫేస్ చేసుకోవడానికి ఇక్కడ ఈ సింబల్ అయితే ఉంటుంది. ఈ సింబల్ అయితే మనం వాడుకోవాలి. చూడొచ్చు ట్రాన్స్ఫార్మ్ సింబల్ అనేది కనిపిస్తుంటుంది. ఈ ట్రాన్స్ఫార్మ్ సింబల్తో మనం లెఫ్ట్ రైట్ కరెక్ట్గా వీడియో లెంత్ అనేది మనం కరెక్ట్గా అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ కరెక్ట్గా స్క్రీన్కి విడ్త్ అండ్ 360 degreesలో మనకు కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని అండ్ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా ఈ విధంగా క్రాప్ అయింది వీడియో లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అండ్ టాప్ అండ్ బాటమ్ అన్ని సైడ్లు మనం అయితే ఖచ్చితంగా అయితే క్రాప్ చేసుకున్నాం. అండ్ విడ్త్ కానీ హైట్ కానీ పెంచుకోవచ్చు ఈ ట్రాన్స్ఫార్మ్ ఎఫెక్ట్ అనేది యూజ్ చేసుకొని. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ. అండ్ ఇదైతే మనకు ఫైనల్గా వచ్చిన అవుట్పుట్. ఈ విధంగా మనం వీడియో అనేది వాటర్ మార్క్ లేకుండా మనం వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మరిన్ని వీడియో ఎడిటింగ్ కోసం అయితే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.